దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవునికి మొట్టమొదట మహిమలు చెల్లిస్తూ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కూడి ఉన్న మీకందరికీ, సహోదరి సహోదరులందరికీ మరొకసారి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఇంతవరకు చక్కగా మనము దేవుణ్ణి ఆరాధించాం, దేవుణ్ణి స్తుతించాం, దేవుణ్ణి మనం అందరం కూడా ఘనపరిచాం. అందరూ ఉజ్జీవంగా ఆరాధించారు కదా అమ్మా, అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించారు కదా. స్తుతి ఆరాధనలో అందరూ ఎంతమంది ఉజ్జీవంగా ఆరాధించారు చేయొత్తండి. అంటే నేను ఆరాధించాను అన్న వాళ్ళందరూ అందరూ ఆరాధించారు. చాలా సంతోషం. అందరూ ఆరాధిస్తేనే మనకు దేవుని శక్తి, దేవుని బలము కూడా. అందుకని ఉజ్జీవంగా దేవుని స్తుతించాలి, మనము దేవుని గణపరచాలి. మంచిది. మొదటి వర్తమానంలో దేవుడు మనల్ని ఎంతగానో కదిలింపచేసి దేవుడు మాట్లాడాడు. మరి దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు క్షేమంగా సజీవులుగా ఉంచినందుకు ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా దేవుని స్తుతించారు. చాలా సంతోషం. ప్రభు సన్నిధిలో మొదటి వర్తమానాన్ని మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామమ్మా? మొదటి వర్తమానం, మొదటి వాక్యం. మొదటిగా అమ్మా మోషే గారు కాని మాట పలికాడు. పలకటం వలన ఏమొచ్చింది? పలకటం వలన నష్టం ఏంటి? లాభం ఏంటి? నష్టం ఏంటి అమ్మా? కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు. అంటే కోపం చాలా ప్రమాదకరమైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం అనేది తీసివేసుకోవాలి. ఎంత ప్రశాంతంగా ఉంటామో మనిషికి అంత ఆరోగ్యం కూడా. అందుకనే కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. మోషే కోపము దేవుని మాటను నెరవేర్చగలిగిందా? నెరవేర్చలేదు. ఎందుకు నెరవేర్చలేకపోయాడు? అడ్డుపడింది ఏంటిది? కోపం అడ్డుపడింది. మన జీవితాలలో కోపం చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ ఎవరైనా, నేను కావచ్చు, మీరు కావచ్చు, మిక్కిలి కోపిష్ఠులుంటే ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, ఆ కోపాన్ని తీసివేసుకుందాం. ఎంత ప్రశాంతంగా జీవిస్తే. ఒకవేళ మిక్కిలి కోప్పడ్డా తినే మందులు కూడా వంట పట్టం. తెలుసా మీకు ఆ సంగతి? ఎంతమందికి తెలుసు ఆ సంగతి? తినే మెడిసిన్ కూడా మీకు శరీరానికి అన్వయించదు. కాబట్టి ప్రశాంతత ఉండదు. అందువల్ల చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉండాలి సాధ్యమైనంత వరకు అని దేవుడు మాట్లాడాడు. మంచిది. రెండో వర్తమానంలోకి వెళ్లే ముందు, పోయిన ఆదివారం రెండో వర్తమానం గుర్తుందా? పోయిన ఆదివారం రెండో వర్తమానం ఎవరు చెప్తారు? పోయిన ఆదివారం రెండో వర్తమానం. త్వరగా వచ్చుచున్నాడు. ఎస్, ఆయన ఎదుట నీతిమంతుడుగా ఉండి విశ్వాసంగా ఉండాలి. ఆయన ఎదుట బ్రతుకుతారు. ఒకవేళ అతను వెనుక తీస్తే బాధపడిద్ది అమ్మా. కాబట్టి నీతిమంతుడు వెనకంజి వేయకూడదు. దేవుడు ఏది చెప్పినా చేయాలి. నీతిమంతుడు మనం చేయాలి అని పోయిన వారం మనం చదువుకున్నాం. విశ్వాస మూలంగా మనం బ్రతుకుతున్నాం. ఏ మూలంగా? అందరూ అనండి. ఏ మూలంగా బ్రతుకుతున్నాం? విశ్వాస మూలంగానే. నేను సేవ చేసిన మీరు ఒకవేళ విశ్వాసంగా జీవించిన ప్రతిదీ విశ్వాస మూలంగానే జీవిస్తున్నాం.
ఇప్పుడు ఈ పెన్ను కావాలి మనకి, ఈ పెన్ను కావాలి మనకి, నమ్ముతున్నాం దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, విశ్వాసం. ప్రతిదీ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది దేని ద్వారా మనకు లభించాలి? విశ్వాస మూలంగానే మనం బ్రతకాలి, ప్రతి విషయంలో మనం బ్రతకాలి అనేది మనం చదువుకున్నాం. ఏదైనా అందుకనే పిల్లలకు నేర్పాలి. ఏమని? అయ్యా నీకు ఏది కావాలన్నా దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో అడుగు, దేవుడు నీకు, నాకిచ్చిన దేవుడు నాకిచ్చాడు, నా బిడ్డగా నీకు గోడిస్తాడని మనం విశ్వాస జీవితంలోనికి వాళ్ళని మలచాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యత అని మనం చదువుకున్నాం. ఈ వారం 35 చదవండి, 35వ వచనం. అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు? 34 చదవండి. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయలేకపోయిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ మధ్యలో అన్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టండి. ఇశ్రాయేలీలందరూ ఒక చోట నివసించండి అని చెప్పాడు. ఇది ఎవరి మాట? దేవుని మాట. ఉంచొద్దు, వాళ్ళని వెళ్ళగొట్టండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? ఏమైందిలే, ఇప్పుడు వాళ్ళ మధ్యలో, వాళ్ళు మన మధ్యలో ఉంటే మనల్ని ఏం చేశారు? మన సొమ్ము ఏమన్నా దొంగిలించారా? మనల్ని అప్పడిగారా? లేకపోతే మన ఇల్లు దోసుకున్నారా? వాకిళ్ళు దోసుకున్నారా? ఏమైందిలే ఉండనిస్తేనని అనుకున్నారు. కానీ దేవుడు ఎందుకు చెప్పాడు? నీ క్షేమం కోసమే కదా చెప్పింది ఆయన. అమ్మా, అందరూ వింటున్నారా? కళ్ళు మోయొద్దు, అందరూ కళ్ళు మోయొద్దు, తలలు వంచొద్దు. దేవుడు ఏమన్నాడమ్మా? ఉంచొద్దు, వాళ్ళని ఉంచొద్దు, వెళ్ళగొట్టండి. ఒకవేళ ఉంచితే ఏమవుతారంట? ఒకవేళ వాళ్ళు ఉంచితే, అన్యజనులను ఇశ్రాయేలీల మధ్యలో ఉంచితే ఏమవుతారు అని ఎవరు చెబుతారు? కాదు, 2 ఆయుధాలుగా తయారవుతారంట. శరీరములో 2 ఆయుధాలుగా వీళ్ళు తయారవుతారంట. బైబిల్ చదివిన వాళ్ళు. అమ్మా, వెరీ గుడ్. అంటే ఏ విధంగా వీళ్ళు తయారవుతారు శరీరములో? వీళ్ళకి ఉరిగా తయారవుతారు. ఉరి అంటే ఇది ఒకటి వచ్చింది పాయింట్. ఉరిగా తయారవుతారు. ఉరి వాళ్ళే మీకు ఉరేస్తారు. ఎవరు వేస్తారు ఉరి? మీరు ఉంచిన వాళ్ళే మీకు. మీరు ప్రేమతో ఉంచారు వాళ్ళని, వెళ్ళగొట్టకుండా ఏదో పానీలే పాపం ఉన్నయిలే, ఏదో మన మధ్యలోకి వచ్చి బ్రతుకుతున్నాడు అని గనక జాలి దలిస్తే రేపటి దినములో వాళ్ళు మిమ్మల్ని వెళ్ళగొడతారంట. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. దారిని పోయి ఆయనకి ఒక ఆమె అన్నం పెట్టిందంట. దారిని పోయి ఆయనకి, ఎండలో ఎందుకై ఎండలో పోతున్నావు, కాస్త అన్నం ఉంది. ఏదో ఆ బాటసారి మీద ప్రేమతో ఒక భర్త భార్య అన్నం పెట్టారు. జాగ్రత్తగా వినండి, ఏం పెట్టారు? అన్నం పెట్టారు. పెట్టడం మంచిదేగా. వెనకటోళ్ళ సంగతి చెబుతున్నా, ఇప్పుడోళ్ళ సంగతి కాదు. ఇప్పుడోళ్ళ సంగతి, ఈ జనరేషన్ గురించి నేను చెప్పట్లా.
పోతున్నా పానీలే, వాడికి ఇప్పుడు అన్నమే ఎవరు వండుతారు, అసలు పొయ్యి మీద మళ్ళీ పొయ్యి ముట్టించాలి, ఇదంతా కూర అన్నం. వెనకటోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక మనిషికి ఎగస్ట్రా వండేవాళ్ళంతా. ఎంతమంది వండారు పాతకాలంలో మీరు? కుటుంబాలను బట్టి ఒక మనిషికి ఎగస్ట్రా అంటే ఎవరైనా పొరపాటున వస్తారేమో అన్నట్టుగా వండారు. వీళ్ళు కూడా వండారు భార్యాభర్తలు. ఒక ఆయన ఎండలో ముసలాయన అంటే ఏదో ఒక 50 ఏళ్ళు ఉంటాయి, కర్రపోటు వేసుకుంటా పోతున్నాడు. సరే అన్నం పెట్టారు, పంచలో పడుకోమని సాపు ఇచ్చారంట, పంచలో పడుకున్నాడంట. ఏమని పడుకున్నాడు నిద్రపోవచ్చుగా, కాస్త పెరిగేశారు, అన్నం పెట్టారు, కాస్త ఫ్యాన్ వేశారు, వాళ్ళేమో లోపల గది పడుకున్నారు, పంచలో వేశారు, తలుపేసుకున్నారు. మరి అన్నం తిన్నోడు పడుకోవచ్చుగా హాయిగా. ఏం చేశాడు చెప్పమంటారా? పైన ఊసలు లెక్కేస్తాడంట. ఏమి లెక్కేస్తున్నాడు? ఓసాలు లెక్కేస్తాడు. ఇంటికి గుమ్మాలు లెక్కేసిండు, కిటికీలు లెక్కేసిండు, ఓసలుకున్న డ్రిల్స్కున్న అడ్డగీతలు నిలువు గీతలు లెక్కేసిండు, గుమ్మాలు లెక్కేశాడు, అన్నీ లెక్కేశాడంట. లెక్కేసి ఆమన్నదంట, అయ్యా మరి సాయంత్రం అయింది కదా, మరి మేము పనులు చేసుకోవాలి, వెళ్ళిపోమంటే నేను బాను, ఇల్లు నాది అంటాడంట. ఏమన్నాడు? ఇల్లు నాదేంది, నేనేదో పాపం దారిని పోయేవాడు దారి తెలిసి అన్నం పెడితే ఇల్లు నాది అంటాడు. ఏంటంటే ఇల్లు నాది అంటాడంట. ఇక గ్రామ పెద్దలందరూ వచ్చారు. వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా ఇల్లు వాళ్ళదైతే, ఇతను ఈ బారసారి, ఇల్లు వాళ్ళదైతే అడ్డ ఓసలెన్ని, నిలువు ఓసలెన్ని, కిటికీలెన్ని, రెక్కలెన్ని, గళ్ళెన్ని, సేలెన్ని, ఇవన్నీ వాళ్ళు చూశారా? ఏదో మేస్త్రిని పిలిచాడు, పెట్టాడు, అయిపోయింది, ఎడలోకి వచ్చారు. ఇవన్నీ వీళ్ళు లెక్కేసుకున్నారుగా. వీడు చెబుతున్నాడు, వాళ్ళేమో చెప్పలేకపోతున్నారు. ఏదో చదువు లేనివాడు కావచ్చు, చెప్పలేకపోతున్నారు, తడబడుతున్నారు. ఇది తేవదని ఎక్కడేశారు కేసు? కోర్టుకు పోయిండు. జడ్జి గారు అడిగాడంట, ఇల్లు నీదే? అవును నాదండి, కిటికీలు ఓసలు మొత్తం లెక్కేసి చెప్పాడు. వాళ్ళేమో చెప్పలేక కోర్టు ఎలాంటిది? గుడ్డిది, సాక్ష్యమే కావాలి. కాబట్టి చెప్తున్నాడు, కాబట్టి ఇన్ని వివరాలు చెప్తున్నారు ఇంటిని గురించి. ఇల్లు ఈయనదే, మీరు బయటికి పొమ్మన్నారంట భార్యాభర్తల్ని. ఇప్పుడు వాళ్ళు చెవులు పట్టుకొని అడిగిపోయారు, అంతా వదిలేసి, అంటే ఏదో పాపం దయదలిసి ఓసన్న గారి చర్చిలో ఎవరో వచ్చారంట విశ్వాసులు, అన్నం పెట్టాడంట జాన్ వెస్లీ గారు. పోతా పోతా మైకులు తెసిపోయారంట. ఎక్కడండి? ఇంట్లోనా, దేవుని మందిరంలోనా? ఏమండి సేవకు లేదు, వచ్చావు ప్రార్థనకి, కొత్త వాళ్ళు అదే భయం. ప్రార్థనకు వచ్చావు, కాస్త తిన్నావు, కాస్త ప్రార్థన చేయించుకున్నావు, వెళ్ళిపోవాలి కదా. పోతా పోతా ఏం చేశారు? అందుకని దేవుడు అన్నాడు, ఇదిగో జాగ్రత్త, వీళ్ళు అన్ని జనులు చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు, చేరదీసిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎట్లాగా మారతారో తెలుసా? సంఖ్యాకాండం చూడండి. ఈ అన్ని జనులు ఇశ్రాయేలీలకు ఎట్లాగా మారారు, ఉంచిన వీళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి ఎట్లాగా మారారు. సంఖ్యాకాండం 33-35 చదవండి. సంఖ్యాకాండం 33-35. చదువు చదువు. సంఖ్యాకాండం 33లో 55వ వచనం చూడండి. 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల, అంటే వాళ్ళని మీరు వెళ్ళగొట్టకపోతే, మీరు వారిలో ఎవరినైతే మీ మధ్యలో దయదలిసి ఉండనిస్తారో
వారు మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మలను బాధ పెట్టుదురు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏం పెడతారన్నాడు దేవుడు? దేవుడు వీళ్ళు ఎట్లాగా ఉంటారని చెప్పాడు దేవుడు. కన్నులలో ముళ్ళు, కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, పక్కలో శూలాలుగా తయారవుతారు. ఇప్పుడు వచ్చినయా 2 ఆయుధాలు. ఈ మాట కోసం మిమ్మల్ని అడిగా. ఒకటి, అన్ని జనులు వెళ్ళగొట్టకపోతే వాళ్ళతో సహవాసం గనక చేస్తే ఎట్లాగవుతారు? కంటిలో ముళ్ళు, ప్రక్కలో శూలం. అందరానండి, కంటిలో ముళ్ళు, ప్రక్కలో శూలం. ఇప్పుడు కంటిలో ముళ్ళు పడిందనుకో ఏమవుద్దండి? కంటిలో ముళ్ళు పడ్డా సంతోషించే వాళ్ళు చేయి చూపించండి. పాస్టర్ గారు, ఎన్నాళ్ళకి నా కంటిలో ముళ్ళు పడింది, ఎంత సంతోషంగా ఉందో అనేవాళ్ళు చేయొద్దండి. ముళ్ళు పడిన తర్వాత కళ్ళకి ఏమొస్తుంది? నీరు వస్తుంది, కన్ను కమిలిపోయిద్ది, కన్ని చూపు తేడా పడిద్ది, బోదరగా ఉంటది. ఆ ముళ్ళు ఏం చేస్తుందో తెలుసా? నల్లగుడ్డుని ఏం చేస్తుంది? పొడుస్తా ఉంటది. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. దేవుడు చెప్పాడు, ఒకవేళ మీరు ఉండనిచ్చారో కంటిలో నలుసు అవుతారు, జాగ్రత్త. కంటిలో గనక ముళ్ళుంటే ఏమవుతుంది? కన్ను ఏమవుతుందమ్మా? చెడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు కంటిలో ముళ్ళు పడిందనుకో, అట్లాగనే ఉంచుకుంటావా? ముళ్ళు తీసేస్తావా? ఏదన్నా నలుసు పడిందనుకో, పక్కోళ్ళు పిలిచి అది చూడరా, కంట్లో ఏమన్నా ఉంది చూడరా, కంట్లో అమ్మా కంట్లో చూడు. ఆమెం చేసిద్ది? కోల్గేట్ పేస్ట్ తో మొహం గడిగినట్టుగా అంత సువాసనతో ఉఫ్ అంటది. అనగానే ఆ గాలి ఏమైద్ది? ఆ నలక బయటికి రాగానే కన్ను ఏమైద్దమ్మా? బా, ఇప్పుడు ఎంత హాయిగా ఉందో నలక పోయేసరికి. అదే నలకన్నంతసేపు చెప్పాలి గట్టిగా. దేవుడు అన్నాడు ఇంకొకటి, పక్కలో శూలం, పొద్దుమూకులు. ఇది శూలం అనుకోండి, ఆ పక్కలో పొద్దుమూకులు ఇట్లాగా బొరుకుతా ఉంటుంటే నాకు ఎట్లాగా ఉంటుంది? వాక్యం చెప్పలేను, పాట పాడలేను, ప్రార్థన చేయలేను, కూర్చోలేను, నిలబడలేను. అదే ఈ బల్లెం తీసి అవతలెత్తే చెప్పాలి ప్రశాంతంగా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను యొక్క క్రియలు ఎట్లాగుంటాయి? ఇప్పుడు చెప్పండి, సాతాను క్రియలు ఎట్లాగుంటాయి? మనకి పక్కలో బల్లెంలాగా ఉంటాయి, కంటిలో. అందుకనే దేవుడు చెప్పాడు, వాళ్ళని మీరు వెళ్ళగొట్టండి. వాళ్ళు ఉంటే ఏమవుతారో తెలుసా? మీరు వాళ్ళని మీ దారిలోనికి జారు, మీరే ఏం చేస్తారు? చివరికి వాళ్ళ దారిలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది అని దేవుడికి తెలుసు కాబట్టి చెప్పాడు. అవునా కాదా? వీళ్ళు ఏం చేశారు? దేవుడి మాట వినకుండా అమ్మా ఏం చేశారు వీళ్ళు? దేవుడి కంటే జాలిమంతులుగా వీళ్ళు. దేవుడి కంటే వీళ్ళు జాలిమంతులు, దేవుడి కంటే ఎక్కువ చదివినోళ్ళు కదా. దేవుడు అట్లాగనే అంటాళ్లే, ఏదో మన మీద ఉన్న ప్రేమతో ఆ రోజు ఏదో కాస్త కందిపప్పు ఇచ్చింది, కాస్త బియ్యం ఇచ్చింది, లేనప్పుడు ఏదో ఉండనిద్దాం అనుకున్నారు. దేవునికి స్తోత్రం. బొమ్మ శాంతాడు పెట్టాం, పైకి లాగాలి. ఇప్పుడు తాడు లాగట్లా బొంగనే, బొంగే. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో ఎవరైనా అన్యుల మధ్యలో మనం ఉండగలిగితే
దేవుడు ఏమన్నాడో చెప్పినరా, వాళ్ళని మార్చకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ క్రియలు మాత్రం మీరు చేయొద్దు, వాళ్ళ క్రియలు మీరు నేర్చుకోవద్దు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళ క్రియలు మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయొద్దు, వాళ్ళ క్రియల జోలికి మీరు వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళ క్రియలు ఏం చేస్తాయి అంటే, సాతాను క్రియలు ఏం చేస్తాయి అంటే, ముందు 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 ఉప్పుతో ప్రారంభిస్తారు. ఉప్పుతో ప్రారంభిస్తారు. దేంతో? ఉప్పు పోయి కందిపప్పు, కందిపప్పు పోయి చింతపండు, చింతపండు పోయి వస్త్రాలు, వస్త్రాలు పోయి డబ్బు, డబ్బు పోయి ఇట్లా ఇచ్చి పుచ్చుకుంటారు. బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది. తర్వాత క్రిస్మస్ పండగప్పుడు అటు వస్తాము కానీ ఇటప్పుడు ఇటు రాయండి అంటారు. జరుగుతున్న సత్యాలు కాదనలేక, ఏమనలేక, కాదనలేక పోతాం, భోంచేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. కొరింథీలో మీరు ఇంటికి పోయినాక 1 కొరింథీ 8వ అధ్యాయంలో చదివితే అక్కడ తిన్న భోజనం ఏమవుతుందో తెలుసా? మీరు గమనించండి. తిన్న భోజనం వలన మనస్సాక్షి బలహీనపడుతుంది. మనస్సాక్షి చచ్చిపోతే, మనస్సాక్షి లేకుండా మనం జీవిస్తే ఉపయోగం లేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. మనోళ్ళు అంటారు, ఏమైందిలే తింటే, ఏమైందిలే తింటే ఏమైంది, భోజనమే 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 భోజనమే. దాని వలన సాతాను ఎక్కడ ప్రవేశిస్తాడు? అంతరంగంలో ప్రవేశించి మన మనస్సాక్షిని బలహీనపరుస్తూ ఉంటాడు. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, సరే వీళ్ళేం చేశారో తెలుసా? ఇంకొకటి ఏం చేశారు చెప్పమంటారా? మీ పిల్లల్ని అన్ని జనులకి ఇయ్యొద్దు, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవద్దు. చేసుకున్నారనుకో వాళ్ళ క్రియల్లో పాలు బొమ్మలు పొందుకోవాలి. ఎందుకంటే ఏ పరాలుగా ఈ అంకుడుగా పొందాలి అన్నప్పుడు వాళ్ళు విన్నారా? వినలేదు. ఏం చేశారు? వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకున్నారు. చేసుకునేసరికి ఏం జరిగిందో తెలుసా? సాతానికి అవకాశం దొరికింది. వెంటనే వాడు కబలించి పడేసి ఆత్మను దొంగిలించి ఆహారం తినేసరికి వారిలో ఉన్న పరిశుద్ధాత్మను వాడు మింగేసి భ్రష్టత్వానికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే జాగ్రత్త దేవుని పిల్లలారా, ఎవరితో సహవాసం చేయాలి నీవు? ఒకవేళ అన్యులు ఉన్నా, నీ మధ్యలో విగ్రహారాధికులు కానీ ఉన్నా కూడా నీ సహవాసం ఎవరితో? దేవునితో. తర్వాత దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు చూసారా, ఆత్మీయులు, వాళ్ళతో సహవాసం చేయి. అన్నిటితో గనక నీవు సహవాసం చేస్తే ఏమవుతుందో చెప్పమంటారా? నీ విశ్వాసం దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకనే అన్నిల జోలికి మాత్రం వెళ్ళొద్దు. సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన అంటున్నాడు, నేను ఎవరితో సహవాసం చేయను. మరి ఎవరితో సహవాసం చేశాడు ఆయన? చదువుదామా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎవరితో సహవాసం చేశాడు దావీదు గారు? చెప్పాలి. మనందరూ తెలిసిన వాక్యం, బైబిల్ చూడకుండా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చొండ చోటన కూర్చొండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడు ఊరను నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు అతడు చేయనదంతయు. ఒకసారి స్తోత్రం చెప్పండి ఈ మాటకి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈయన సహవాసం ఎవరితో చేశాడు దావీదు గారు? అమ్మా, దుష్టులతో చేశాడా? పాపులతో చేశాడా?
అపహాస్కులతో చేశాడా, లేకపోతే వాక్యముతో సహవాసం చేశాడా? చెప్పాలి తెలివి కలిగిన వాళ్ళు. అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు? దుష్టులున్నారు, దుష్ట ఆలోచనలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవక అంటే దుష్టులు ఏం చెబుతారు చెప్పండి? ఇప్పుడు ఒక చోటకి వెళ్తున్నావు, అందరూ మంచి ఆలోచనలో ఉంటారా? అందరూ మంచి ఆలోచనలో ఉంటారా? సరే, ఒక కాలేజీలో కావచ్చు, ఒక ఆఫీస్లో కావచ్చు, లేదు నీ పొలం పనుల్లో కావచ్చు, ముఠాలో కావచ్చు, ఎక్కడైనా మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళేమో తక్కువ, చెడు ఆలోచనలు చెప్పి నిన్ను మోటివేషన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంది నిక్కచ్చిగా ఉంటే ఏంటి ఉపయోగం? ఏంది అంత నీటిగా ఉంటావు? ఎందుకు నీటి? ఏమైంది? అందరు చేస్తున్నారు, అందరు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడదాం. అందరు చేస్తున్నారు, అందరు చూస్తున్నారు, మనం చూద్దాం. ఏమైంది? ఎందుకని? చెడగొట్టే వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటారు. నానా మాటలు చెప్పి పిల్లల్ని కానీ, పెద్దవాళ్ళని కానీ, భర్తను కానీ, భార్యను కానీ చెడగొట్టేవాళ్ళు లేరా? వీళ్ళు పోయి ఎవరితో స్నేహం చేస్తున్నారు? పోయి వాళ్ళతోనే చేయటం వలన ఏమవుతుందో చెప్పమంటారా? ఇలా కుటుంబాలు దెబ్బతినటానికి కారణం ఏంటిది? అసలు కారణం ఏంటిది? ఏమో కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవటానికి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఆటంకాలు ఏంటంటే, భర్త ఏమో ఒకరితో సహవాసం చేస్తారు, భార్య ఏమో వాళ్ళతో నచ్చిన వాళ్ళతో, వీళ్ళతో నచ్చిన వాళ్ళతో సహవాసం చేస్తూ ఆయనకి చెప్పేది ఆయనకి చెబుతారు, ఏమకి చెప్పేది మళ్ళా వచ్చి ఏమవుతారు చివరికి, నేను చెప్పానని మాత్రం చేయబాకు, ఏదో చెప్పాలి, నీ మంచికే చెప్పా కానీ నాకు తెలియదు, నా మీద పెట్టబాకమ్మా, చెప్పింది మళ్ళా ఏమే నా మీద పెడితే నన్ను కొడతాడు, అదే భయం ఉంది, వాళ్ళ ఆయన భయం. చూడండి, దావీదు మహారాజు గారు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఫస్ట్ కానించి కూడా ఆయన నేర్చుకుంది ఏందో చెప్పమంటారా? దుష్టునికి దగ్గరగా ఉన్నాడా, దుష్టునికి దూరంగా ఉన్నాడా? చెప్పాలి అందరూ. మనోళ్ళు అంటారు, అరే పావలా ఇచ్చైనా, ఆ పావలా లేవులే ఇప్పుడు చెబుతున్నా, పావలా ఇచ్చైనా, రూపాయి ఇచ్చైనా, 10,000 ఇచ్చైనా చెడు సంవాసనాన్ని వదిలే మంచి స్నేహాన్ని, కొరింథీయులు అంటాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. బిడ్డ మంచిదే, సహవాసం మంచిది కాదు. కుమారుడు మంచోడే, సహవాసం మంచిది కాదు. భర్త మంచోడే, భర్త పక్షాన ఉన్నవారు, భార్య పక్షాన ఉన్నవారు, అత్త పక్షాన ఉన్నవారు కాదు. అందుకని దేవుడు చెప్పాడు, చాలా జాగ్రత్తగా దావీదు మహారాజు గారు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? నేను వాళ్ళతో సహవాసం చేయలా. ఇంకా ఎవరు? పాపులంట, పాపులు ప్రేరేపిస్తారంట. ఎక్కడ? సామెతల 1వ అధ్యాయంలో ఉంటది, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోబాకని ఉంది. ఏమిస్తారంట పాపులు? ఏమని ప్రేరేపిస్తారు? ఏమని ప్రేరేపిస్తారు పాపులు? దొంగతనం చేద్దాంరా, సినిమా చూద్దాంరా, షికారికి వెళదాంరా, అది చేద్దాంరా, ఇది చేద్దాంరా, అది చేద్దాంరా, ఇది చేద్దాంరా, అది చేద్దాంరా, ఇది చేద్దాం. పాపులు ప్రేరేపిస్తారు. ఒప్పుకోవద్దన్నాడు సొలొమోను గారు. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? దుష్టులు అయిపోయారు, పాపులు. తర్వాత అపహాసకులు కూడా ఉంటారు, వాళ్ళతో సహవాసం చేయొద్దు అన్నాడు దావీదు గారు. అపహాసకులు అంటే ఎవరు? అపహాసకులు అంటే ఇతరులను చూసి ఎగతాళి చేస్తారు, చూసివా? వాళ్ళను చూసి, ఇదిగో ఆయన ఎట్ట మాట్లాడిండు, ఈయన ఎట్ట మాట్లాడిండు, ఇదిగో వాళ్ళు, ఆమె కాలు ఎట్టబెట్టి నడుస్తుంది, ఎట్ట నడుస్తుంది, ఆమె ఎట్ట నడితే నీకెందుకు? అసలు ఆమె ఎట్ట తింటే నీకెందుకు? ఆమె ఎట్టకోరంటూ నీకెందుకు? ఇదిగో అట్టంట, ఈయన ఎట్టంట, ఇదిగో పక్క నవ్వుకోవటం.
కానీ నీ సంగతి ఆలోచించావా? నువ్వు ఆమెను గురించి నవ్వుకుంటున్నావు, ఇంకొక ఆమె నీ గురించి. అపహాస్కులకు దూరంగా ఉండమని దావీదు గారు చెప్పాడు. అపహాస్కులు ఉన్న చోట నువ్వు కూర్చోవద్దు అన్నాడు. అసలు చివరికి అపహాస్యం చేసి 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 చివరికి ఏమవుతారు చెప్పండి? వాళ్ళు అపహాస్యుల పాలవుతారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను నమ్ముతా, మనుషుడు ఏది విత్తుతాడో, నువ్వు దుష్టత్వాన్ని విత్తితే దుష్టత్వాన్నే గోత్తాం, పాపాన్ని విత్తితే పాపాన్నే గోత్తాం, అపహాస్యాన్ని విత్తితే మంచిని విత్తితే, సరే మంచి పంట కొంచెం లేటుగా రావచ్చేమో, దాని ఫలితం మాత్రం సంతోషం. దేవుని స్తోత్రం. ఇలా ముగ్గురితో ఈ సహవాసం చేశాడా దావీదు గారు? చెప్పండి. మరి ఎవరితో చేశారు ఈయన సహవాసం? 2వ వచనం చదవండి. ఎవరితో చేశాడు సహవాసం? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును ధ్యానించువారు ధన్యులు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఎవరితో స్నేహం చేశాడు ఈయన? దేవుని వాక్యముతో చేశాడు. ఎలాంటి వాక్యమో తెలుసా? నీ వాక్యమే నన్ను ఉంచును బాధలలోనే. పాడదామా? వాక్యమే నన్ను ఉంచును బాధలలోనే. పాడాలి అందరూ సంతోషంగా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై అన్న యేసు. చెప్పలు కొట్టట్లా. దయాశక్తి సంపూర్ణుడా. కూర్చున్న వాళ్ళు యమలమ్మ గారు, సామ్రాజ్యం గారు, వాక్యమే చప్పలు కొట్టాలి, పాడాలి. దేవుని వాక్యం నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బాధలలోనే మదినిచెను. హల్లెలూయా. ఏ వాక్యం? ఆ వాక్యం అమ్మా దేవుని వాక్యము. శత్రువులను ఎదుర్కొని ఇంకా అపవాది వేయుచున్న అగ్ని బాణాలు ఖడ్గము వలె నిన్ను ఆదుకునే ఆ వాక్యంతో దావీదు గారు ఏం చేశాడు? అందుకనే దావీదు గారు పడిపోయినా తిరిగి లేచాడంటే ఆ వాక్యంలో ధ్యానించబట్టే. పడిపోయిన దావీదు గారిని బైబిల్ గ్రంథం నీతిమంతుడు 7 సార్లు పడినా 8వ సారి అయినా లెగుస్తానని గట్టిగా చెప్పలేకూడదా? నీతిమంతుడు, దేవుని వాక్యం తెలిసిన వాడు ఒకవేళ పడిపోయినా మరలా వాక్యాన్ని బట్టి ఏం చేస్తాడు? అందుకనే దావీదు గారు ప్రతి విషయంలో ఆయన చనిపోయేదాకా జాగ్రత్తగా ఎందుకు బ్రతికాడో తెలుసా? ఏమండి, దావీదు గారు చుట్టూ దుష్టులుండ్రా, పాపులు లేరా, అపాసుకులు లేరా? కానీ వాళ్ళతో స్నేహం కలపల. ఆయన ఎవరితో గలిపాడు స్నేహం? దేవుని బిడ్డలతో ఆయన సన్నిధిలో సహవాసం చేశాడు. కాబట్టి
ఎంతమంది దుష్టులు ఉన్నా కూడా చక్కగా నిటారుగా పెరిగాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ మన మధ్యలో అలాంటి వారు మనల్ని ప్రేరేపిస్తున్నా, భక్తుడైన యేసోపు గారిని ప్రేరేపించలేదా పాపం చేద్దాంరా అని? ఎవరు ప్రేరేపించారు? పొతీఫర్ ఏమని ప్రేరేపించింది? ఇక్కడ ఎవరు లేరు కదా, నీవు తప్ప నేను తప్ప. యజమాని బయటికి వెళ్ళాడు. ఏమైంది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పని వాళ్ళని బయటికి పంపించింది. ఇంట్లో యజమానురాలు కాబట్టి పాపం చేద్దాంరా. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. యేసోపు గారు ఏమన్నాడు? ఎవరు చెప్తారు? యజమాను నాకన్నిటి మీద అధికారం ఇచ్చాడు, నీ మీద తప్ప. హద్దు మేరను. ఏ మేరను? నువ్వు నా తల్లి లాంటి దానివి, నీ భర్త తండ్రి లాంటి వాడు, తల్లి లాంటి దానివి. వద్దు, ఈ పాపము చేసి, ఈ దుష్కార్యము చేసి దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యం నేను చేయటం నా వలన. ఎందుకన్నాడో తెలుసా? వాక్యముతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి ఆ వాక్యం ఏం చేసింది? అతన్ని తప్పులోనికి వెళ్లకుండా వెనక్కి. గట్టిగా ఈ మాటకి స్తోత్రం చెప్పండి. ఈ మాట గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే వాక్యం తెలియని యవనస్తుడైతే మంచి ఛాన్స్ దొరికింది. నేను ఎక్కుతాను చెగురు చూస్తున్నా, నువ్వు కూడా. కానీ యేసోపు చిన్నతనము నుంచి ఆ తల్లిదండ్రులు పెంపకం చూడండి, ఎంత గొప్పగా పెంచారు, వాక్యంలో పెంచారు. ఎవరు? యేసోపు గారు తండ్రి మనకు తెలుసు. ఎవరు? యాకోబు గారు. ఆయన ఎంత ప్రార్థనా పరుడండి యాకోబు గారు. యాకోబు గారు ఎంత ప్రార్థనా పరుడు, ఎంత వాక్యంతో సావాసం చేశారు. తండ్రి ప్రార్థన బిడ్డకొచ్చింది, తండ్రి ఆశీర్వాదం బిడ్డకి. ఈ బిడ్డ కూడా ఎట్లాగ తయారయ్యాడు? మా కళ్ళు మొయ్యొద్దు, వినండి. ఈ బిడ్డ ఎట్లాగ తయారయ్యాడు? తండ్రికి తగ్గ బిడ్డలాగా ఉండి నేను ఈ పాపం చేయను. ఆమె ఏం చేసింది తెలుసా? రివర్స్ కేసు పెట్టింది. రివర్స్ కేసు అంటే ఆయనే వచ్చి నన్ను శరపోయాడు, ఆయనే వచ్చి నన్ను చూశావా, నువ్వు శారదీశావు, ఆ రోజు వద్దన్నా, ఇది యవనస్తుడు యవన ప్రాయం వద్దన్నా, నేను వద్దన్నా, నువ్వు నా మా. చూడండి అబద్ధాలు ఎంత తీయగా ఉంటాయో, రివర్స్ కేసు ఎంత తీయగా ఉంటుందో. నేను ఆ రోజు వద్దన్నా, నువ్వే తెచ్చి ఇంట్లో పెట్టావు, ఇగో ఇప్పుడు తెచ్చినోడే మన ఇంటికి ఎసరు కడుతుండో, తీసుకుపోయి జైల్లో ఏమన్నది. జైల్లో పడ్డాడా లేదా? జైల్లో పడినా అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన ఉన్నాడు, దానియేలు గారు. ఆయన మధ్యలో దుష్టులు లేరా? తప్పులు ఎత్తికేవాళ్ళు లేరా? పొరపాట్లు ఎత్తికేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్నా కూడా ఆయన కూడా ఎవరితో సహవాసం చేశాడు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటది, ముమ్మారు దేవునితో సహవాసం చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనతో సహవాసం చేశాడు, స్తుతులతో సహవాసం చేశాడు, ముమ్మారు మోకాల మీద ప్రార్థన చేశాడు, దేవునితో గడిపాడు. కనుక పాపములో పడిపోయే అవకాశం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, వినండి. జాగ్రత్తగా వాళ్ళ క్రియలు నేర్చుకోవద్దని దావీదు గారు నేర్చుకోలేదు. ఇంకా ఎవరు నేర్చుకోవాలా? సాతాను క్రియలు యేసోపు నేర్చుకోలేదు, దానియేలు గారు నేర్చుకోలేదు, తిమోతి గారు, బైబిల్లో ఉన్న విశ్వాసులైన వారు నేర్చుకోకుండా లాస్ట్ వరకు దేవునికి నమ్మకంగా. మరి వీళ్ళేం చేశారు చెప్పండి? వీళ్ళు ఇశ్రాయేలీయులు మొత్తం ఏమి నేర్చుకున్నారంటే అన్నీ నేర్చుకున్నారు. సరే, ఏం నేర్చుకుంటే పర్వాలా? రాజుగారే నేర్చుకున్నాడంట. అసలు హెడ్డే నేర్చుకున్నాడు. ఏ హెడ్? సొలొమోను గారే నేర్చుకున్నాడంట. చదివి నేను ముగిస్తా, తీయండి. 1 రాజుల గ్రంథము
మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం దగ్గరికి రండి. సారీ, కాదు కాదు కాదు, 2వ దినవృత్తాంతాలు, దేవుని సన్నిధిలో సొలొమోను గారు చరిత్ర మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో సొలొమోను గారు దేవుడు చెప్పాడు, మీరు మోయాబీలతో వాళ్ళతో ఏళ్లతో స్నేహము చేయవద్దు అని దేవుడు చెప్పాడు. అమ్మా, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, అమ్మా సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుతారు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో కూడా సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి, ఆ తర్వాత అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక తన జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు. ఇప్పుడు ఆ మోయాబీ స్త్రీలు, అమ్మోను స్త్రీలు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? కాముగా ఉన్నారా? ఇందాక సంఖ్యాకాండంలో దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారంట మనకి? ఇందాక మీరు చదివారు కదమ్మా, కంటిలో నలుసు, ప్రక్కలో. ఈ వచ్చిన స్త్రీలు ఏం చేశారు చెప్పమంటారా? అయ్యా అయ్యా అయ్యా, మా సర్వస్వం మీకు అర్పించాను కదా, వాళ్ళన్న మాట, మా సర్వస్వం మీకు అర్పించాను కదా, మాకు కూడా ఒక గుడి కట్టించరాదా అన్నాడంట. ఏం కట్టించరాదా? గుడి కట్టించాడు. గుడి కట్టించిన తర్వాత ఏమన్నారు? ఒట్టి గుడేనా, మాకు ఒట్టి గుడేనా, గుడిలో కాస్త బొమ్మను పెట్టరాదా అన్నారు. బొమ్మను పెట్టారు. మరి బొమ్మకి ఎన్ని పూజ చేసే దేవుడు పూజారిని పెట్టాడు. ఏం పెట్టాడు? ఉన్నతమైన స్తంభాలని, బలిపీఠాలని కట్టించి ఇక మామూలు ఉత్సవాలు చేయటం వాళ్ళు. మరి ఉత్సవాల్లో భార్యాభర్తలు కూర్చోవాలిగా. అర్థమవుతుందని చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? చేస్తుంది. ఏమని అర్థమైంది? ఉత్సవాలు ఎవరు కూర్చోవాలి? పీటల మీద అమ్మగారు ఒక్కసారి కూర్చుని అయ్యగారు ఏంటన్నాడు, పూజారు అంటుండవు. మరి ఏమంటుంది? మా అయ్యగారు రాకపోతే కుదరదు అంటున్నా ఆయన. మరి ఏం పోయి ఫోన్ చేసి, అయ్యా మరి నువ్వు రాకపోతే కుదరదు, ఏదో నా కోసం అన్నారా? రానన్నాడు ఫస్ట్. ఏదో నాకు ఒక్క 5 నిమిషం నువ్వు ఏం చేసి కూర్చున్నాడు. కూర్చున్నాడు బెలకుండా ఉంటుందా? అవన్నీ చదవాలా లేదా? ఇప్పుడు కూర్చున్నోడు మెలక్కున్నాడు పీటల మీద, అవన్నీ అయ్యా ఎందుకయ్యా అట్ట కూర్చున్నావు? అదేదో పలుకు అంటున్నావా? ఇది వెలిగితే ఇది పోయిద్ది, ఏది పలకనన్నాడు. 10 సార్లు గోజాడంగా పలికాడు పలికాడు పలికాడు. పలకగానే పైనుంచి శబ్దం వినపడుతుంది. ఏమని? కుమారుడా, నేను చెప్పాను నీకు 700 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది? ఇక 700 మందికి నీకు సరిపోయిద్ది కదా, మళ్ళా ఈ పరాయి స్త్రీలను తెచ్చి ఎందుకు వివాహం చేసుకున్నావు? ఆ రోజు వద్దన్నాను, వాళ్ళు నీ హృదయాన్ని తిప్పి అవతల పడేస్తారని చెప్పాను. ఆయనేమన్నాడు సొలొమోను గారు? నా ఇంటికి వస్తే నేను తిప్పుతాను కానీ వాడు నన్ను తిప్పేది అని అన్నావు ఆ రోజు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? అయ్యగారిని తిప్పి అవతల పడేశారు. అంటే బొంగ శాంతాళుడి బావిలోనికి
దేవుడు చెప్పాడు, చేశాడు. ఏమైందండి? చివరికి ఏమైంది? జ్ఞానం పోయిందా? రాజ్యం 2 భాగాలుగా. తర్వాత పుట్టిన బిడ్డ జ్ఞానం లేనివాడుగా పుట్టాడు. రెహమాను పరిపాలించడం చేతగాలేదా? చూడండి, దేవుడు చెప్పింది మన క్షేమం కోసమే. కాబట్టి ఇప్పుడు మన మెయిన్ వాక్యం ఏంది? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? నేర్చుకోవటం వలన నష్టమా, లాభమా? నేర్చుకోకపోతే దావీదు నేర్చుకోలేదు గనుక ఏమయ్యాడు? లాభపడ్డాడు. సొలొమోను నేర్చుకున్నాడు గనుక ఏమయ్యాడు? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? నేను అనేక మనుషుల మధ్యకి వెళ్తున్నానయ్యా, అయ్యా నన్ను దావీదు గారి వలె నీతో సహవాసం చేసే బిడ్డగా ఉంచయ్యా. నేను పడిపోకూడదు ప్రభువా. ఎవరు క్రియలు నేర్చుకుని నేను పడిపోకూడదు. నీతో సహవాసం చేసేవాడుగా ఉంటానని మనం యేసయ్యతో సహవాసం చేసి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగా.